వెల్కమ్ టు మాధవి నెల్లూరు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మొదటగా నా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ ఏమంటే రాగి పిండితో రొట్టె చేసుకుంటాము. ఇవాళ ఏమంటే ఏమైనా తినాలి అనిపించింది. ఇంక ఇంట్లో ఎతకుతుంటే ఈ రాగి పిండి అయితే ఉండింది. ఇంక రొట్టె చేసుకుంటామనేసి ఇంకా రాగి పిండి అంటే జల్లిచ్చేసి కొంచెం ఉప్పు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి సన్నగా తరుక్కుంటున్నాను. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటాను. కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి రొట్టె పిండికి కలుపుకున్నట్టు కలిపేసుకొని రొట్టె అయితే చేసుకుంటాము. దీంట్లోకి పెరుగు అయితే బాగుంటుంది. కొంచెము పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ. నేను ఇంట్లో లేదనేసి నేను నీళ్ళు పోసి ఇట్లా అయితే కలిపేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాను. ఇదంతా ఒకసారి గట్టిగా కొంచెం కొంచెం నీళ్ళు పోసి కలిపేసుకుంటాను. చాలా బాగుంటుంది. పెరుగు వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది పుల్లగా. ఇట్లాగా నీళ్ళు పోసుకుంటే ఇదొక టేస్ట్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది చేసుకొని తినొచ్చు. నాకు పెరుగు లేదనేసి ఇట్లా అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరేమంటే మీ వంటలు చాలా బాగుంటాయని కూడా కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. మీరు కామెంట్ చేసినప్పుడు నేను లైక్ కూడా చేస్తున్నాను. ఇంకా మీకు సమాధానం ఇవ్వట్లేదు, వీడియోస్లో చెప్పట్లేదు అని అడుగుతున్నారు. కొన్నిటికి చెప్తా ఉన్నాను, కొన్ని గుర్తులేనాటి చెప్పలేకపోతున్నాను. ఏంటంటే ఇంక మీరు కామెంట్ చేస్తున్నారు, మీరు వీడియోస్ చేయండి అంటున్నారు. నాకు కుదిరితే తప్పకుండా చేస్తానండి. నాకు ఇట్లా ఇంట్లో ఏమన్నా సమస్యలు ఏమన్నా చేయలేకపోవటం, నాకేమన్నా హెల్త్ బాగాలేకుండా ఉండటము, ఇంట్లోకి వీడియోస్కి మనం వ్లాగ్స్ ఏమన్నా చేయడానికి కంటెంట్ ఏం లేకపోతే అట్లాంటి వాటికైతే చేయలేను నేను. ఇంట్లో సమస్యలు లేకుండా ఏమి ఇబ్బందులు లేకుండా ఉంటే మాత్రం నేను చేస్తాను. నాకు యూట్యూబ్ చేయటం అంటే ఇష్టము. మా ఆయన్ని అయితే నేను సంవత్సరం రోజులు బతిలాడి యూట్యూబ్ అయితే చేసుకుంటానని పర్మిషన్ అయితే తీసుకొని చేస్తున్నాను. ఇంక మీదట నేను కంటిన్యూగా చేస్తాను అని చెప్పలేను, చేయను అని చెప్పలేను. నాకు కుదిరినప్పుడల్లా అయితే నేను వీడియోస్ అయితే చేసి పెడతాను తప్పకుండా. నేనేమన్నా మీకు సమాధానం ఇవ్వకపోయినా, కామెంట్ చేయకపోయినా బాధపడకండి. నేను తప్పకుండా మీకు ఇట్లాగ వీడియోస్లో అయినా చెప్తాను నేను తప్పకుండా. నేనేమన్నా మీకు మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. ఇంకా నా రొట్టె పిండి అయితే కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పెనం పెట్టేసి కొంచెం నూనె వేసేసి ఇట్లాగైతే రొట్టె అయితే చేసేసుకుంటున్నాను పెనం పైన. మీరు తడుపుకొని చేయండి, ఇట్లాగ అతుక్కోదు. నేను తడుపుకుండా ఇట్లా చేస్తున్నాను. ఇట్లాగైతే చేశాను. మీ విలేజ్ ఏంటి అని అడిగారు. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట అండి, ఇందుకూరుపేట మండలము. అదే మా ఊరు. ఈ తట్టు నుంచి కూడా బీచ్కి కూడా వెళ్తారు, మైపాడు బీచ్కి. మీకు కామెంట్కి సమాధానం ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంక ఈ రొట్టె అయితే కాల్చుకుంటా ఉన్నాను. రొట్టె చేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అట్లాగా సన్న మంట పైన కాల్చుకోవాలి. కాల్చుకుంటే పిండి అంతా బాగా ఉడికి అటుపక్క బాగుంటుంది. తర్వాత ఎర్రగా వచ్చేలా కాల్చుకోవాలి. కాల్చేసుకొని తర్వాత తీసుకొని తినాలి. లోపల పచ్చిగా ఉంటుంది, మూత వేసుకొని కాల్చుకోవాలి. నేను అది చూపించలేదు మీకు. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను కొరమేను పులుసు కూడా పెట్టున్నాను, ఆ వీడియో కూడా చూడండి. నేను వంటలు చేసి పెడతాను, వ్లాగ్స్ కూడా చేసి పెడతాను. ఏది కుదిరితే అది చేసి పెడుతుంటాను, చూడండి. నా వీడియోలో అన్ని వంటలు కానీ వ్లాగ్స్ కానీ అన్నీ ఉంటాయి. తప్పకుండా చూడండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ షేర్ చేయండి. ఇంకో రొట్టె కూడా కాల్ చేసుకుంటున్నాను. ఈ రాగి పిండిలోనే బెల్లం వేసి కూడా ఇంకో రొట్టె కూడా కాల్చుకోవచ్చు, ఈ ఎర్రగడ్డ పచ్చిమిర్చి వేయకుండా. తర్వాత ఉట్టిదే బెల్లం వేసేసి ఈ పిండిలో చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రొట్టె కూడా. నేనైతే ఇదైతే ఇష్టం నాకు, పచ్చిమిర్చి ఇలాగా ఎర్రగడ్డ వేసుకొని. అందుకని అయితే ఇలా చేసుకుంటున్నాను నేను. బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు చేసి పెట్టాలి అంటే ఈ పచ్చిమిరపకాయ వేయకుండా పెట్టండి, ఇష్టంగా తింటారు.
బెల్లం వేసి కూడా పెట్టండి, మంచి హెల్త్ కూడా పిల్లలకి పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది కూడా తింటే ఇది. రాగి రొట్టి కాల్చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. టేస్ట్ చూసి చెప్తాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. 500 వ్యూస్కి ఒక 50 లైక్స్ కూడా రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే కదా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనిపిస్తుంది. మీరు వీడియోస్ పెట్టండి అంటారు, నాకు ఇంట్రెస్ట్ ఏమో పుట్టట్లేదు, అసలు లైక్స్ ఏమో రావట్లేదు అనేసి. మీరు లైక్ చేస్తే ఇంకొకరికైతే వెళ్తుంది నా వీడియో. లైక్ చేయండి.